వినాయక చవితి ఉత్సవాలు స్టార్ట్ అయ్యి ఇవాళకి 8 రోజులు అవుతుంది. అయితే ఇక్కడ వినాయకుడు చాలా బాగున్నాడు. మట్టి విగ్రహాన్ని పెట్టారు. అయితే అక్కడ వినాయకుడి పూజా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు డైలీ చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం పదండి. జనరల్గా వినాయక చవితి అనగానే పిఓపి విగ్రహాలు కూడా పెడుతుంటారు. ఇక్కడ చూస్తే మనకు మట్టి విగ్రహాన్ని పెట్టారు, చాలా మంచి విషయం. పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. పంతులు గారు, మట్టి విగ్రహం పెట్టడానికి కారణం ఏంటి? శ్రీమాత్రే నమః. ఓం హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ యొక్క వినాయక నవరాత్రుల్లో మనం పూర్వం నుంచి కూడా పిఓపి విగ్రహాలు పెడుతూ వచ్చేవాళ్ళు. కాలతి క్రమేణా దానివల్ల కాలుష్య పర్యావరణ దెబ్బతో ఉద్దేశంతో మనము మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం జరుగుతుంది. మరి ప్రతి మండపం వద్ద కూడా ఈరోజు చూస్తే భాగ్యనంలో ఎక్కడైనా సరే మట్టి విగ్రహాలను పెడుతున్నారు. ఆ మట్టి విగ్రహ నిమజ్జనంతం కూడా ఆ మట్టిని ఏదైతే నిమజ్జనం చేసిన మట్టి ఉంటుందో ఆ మట్టిని మన ఇంట్లో పూల మొక్కల్లో కానీ పూల తోటల్లో కానీ వేసుకుంటే ఇంకా చాలా చక్కగా జరుగుతున్నటువంటి ఉద్దేశం. అలాగే మన ఓయూ ప్రొఫెషనల్ కాలనీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉత్సవ కమిటీ వారందరూ కూడా గత సంవత్సరం నుండి అనేక విధాలుగా చక్కటి సంస్కృత కార్యక్రమాలతో పాటు కూడా భక్తి భావన ఉత్సవ కమిటీ వాళ్ళే కాకుండా ఈ కాలనీలో ప్రజలందరూ కూడా భక్తి భావన చేత అందరూ కూడా తరలి వచ్చి సాయంకాలం దాదాపు ఒక 150-200 మంది వరకు వచ్చి ఇక్కడ కూర్చొని స్వామివారి పూజను భక్తితో వీక్షిస్తారు. వీక్షించి సంస్కృత కార్యక్రమం చిన్నపిల్లలతో నాట్యాలు కానీ లేదా ఏదైనా శ్లోకాలు కానీ విష్ణు సహస్రనామ లలితా సహస్రనామ పారాయణ కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కాలనీలో ఉండేటువంటి అందరూ కూడా ఇక్కడ తేడా లేకుండా భక్తితో చిన్న పెద్దని కాదు అందరం మనం సమానులమే. ఈ నవరాత్రి మొత్తం కూడా మన ఇంట్లో కార్యక్రమాలు జరిపించు మన గృహంలో ఏ విధంగా అయితే ఒక కళ్యాణము వివాహ వేడుక జరుగుతుంటాయో ఈ కాలనీ మొత్తం కూడా ఇది మన పండుగ మనదని చెప్పి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి చక్కగా కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. అలాగే మట్టి వినాయకుడు చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఇంత పెద్దగా మట్టి వివాహం పెట్టి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు పిఓపి విగ్రహాలను మాత్రం ప్రోత్సహించరు. కేవలం మట్టి విగ్రహాలను మాత్రం ప్రోత్సహిస్తూ మన దేశాన్ని, మన భారతదేశాన్ని, మన హిందూ దేశాన్ని కాపాడుకోవాలి, కాలుష్య నివారణ లేకుండా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ కమిటీ వాళ్ళందరూ చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రం చక్కగా విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు చూశారు ఇందాక చక్కగా భక్తిభావం చేత లక్ష్మీ గణపతి హోమాన్ని కూడా చక్కగా జరిపించాం. అలాగే నిన్న శుక్రవారం రోజు అమ్మవారి ప్రీతికరమైనటువంటి లక్ష్మీ గణపతి అంటారు కాబట్టి లక్ష్మీదేవి కుంకుమార్చన కూడా దాదాపు 150 మంది పుణ్యస్త్రీల చేత కూడా నిన్న కుంకుమార్చన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అనేక విధాలుగా విశేషమైనటువంటి పూజ జరుగుతుంది. అలాగే ఈ రోజున కాలనీ అంతటా కూడా ఎవరింట్లో భోజన కార్యక్రమం ఉండొద్దు, మనందరం ఇక్కడే భోజనం చేసుకుందామని చెప్పి అన్నప్రసాద వితరణ కూడా చేస్తూ ఉన్నారు. అందరూ కూడా వేంచేసి ప్రసాదాన్ని స్వీకరించి ఆ భగవంతుని దర్శించుకుంటుంటారు. ఏదైతే ఒక దేవాలయంలో విగ్రహం స్థాపించే విధంగా పూజ కార్యక్రమం జరిపిస్తుంటారో శాస్త్రోక్తంగా వేదోక్తంగా ఆ వినాయకునికి కూడా ఇక్కడ చాలా చక్కగా నవరాత్రి జరిపిస్తూ ఉన్నారు మన ఓయూ ప్రొఫెషనల్ కాలనీ యొక్క ఉత్సవ కమిటీ అందరూ కూడా. ఇక్కడ హోమాలే జరుగుతాయా, ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉంటాయా? ప్రతిరోజు కూడా విశేష ఉదయాన్నే షోడశ ఉపచారాలతో వినాయకునికి పూజ జరుగుతూ ఉంటుంది. అలాగే సాయంత్రం పూజ జరుగుతుంది. కుంకుమార్చనలు, దూర్వ బిల్వార్చన అనగా స్వామిని గరిక ప్రీతికరమైన కాబట్టి గరిక సహస్రనామంతో కూడా గరిక పూజ జరుగుతూ ఉంటుంది. కుంకుమార్చన కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పిఓపి విగ్రహాల గురించి, మట్టి విగ్రహాల గురించి ప్రేక్షకులకు కానీ వ్యూవర్స్కి ఏం చెప్తారు? అలాగే ఈ యొక్క ఛానల్ చూసినటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా పిఓపి విగ్రహాలని నిర్మూలించి మన మట్టి విగ్రహం స్థాపించుకుందాం, మన దేశాన్ని మన గ్రామాన్ని కూడా చక్కగా చూసుకుంటూ ఉందాం. అందరూ కూడా ఇకపై నుంచి పిఓపి విగ్రహాలు కాకుండా కలర్ విగ్రహాలు కాకుండా మట్టితో నిర్మించిన విగ్రహాలని చేపెట్టి ప్రతిష్టాపజేసి ఆ విగ్రహాలను మీ ఇంటిలోనే కూడా చిన్న యొక్క తొట్టిలో కూడా నిమజ్జనం చేసి ఆ మట్టిని మీ ఇంట్లో ఉండేటువంటి తులసి మొక్క దగ్గర కానీ పూల మొక్క దగ్గర ఉంచినట్టయితే మీ ఇల్లు యోగక్షేమాలుగా ఉంటుందనేటువంటి విశేషటువంటి ఇస్తాం. ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తారు స్వామి? జాయింపుగా దగ్గరగా ఒక 500 మంది పైన ఉంటారు. ఈ కాలనీ వాసులందరూ కూడాను ఈ 10 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో కూర్చుని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని, హోమా కార్యక్రమాన్ని అందరూ కూడా శ్రద్ధభక్తులతో చేస్తున్నారు. ఆ విధంగానే రోజు పూజా కార్యక్రమంతో పాటు ప్రసాద వితరణ అనే కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా సాయంకాలం పూట వచ్చి ఆ పూజా కార్యక్రమాన్ని తిలచించి ఆ స్వామివారికి ప్రసాదం తీసుకుని ఆ స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. స్వామి
ఇంకేం మార్నింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే దర్శనం? మార్నింగ్ ఉదయం పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగా 2 పూట్ల సాయంకాలం ఉదయం కూడా ఉంటుంది. ఉదయం 10 గంటల లోపులోను సాయంకాలం 7 గంటల లోపల కూడా ఈ 2 కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆ స్వామివారికి ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగానే ఈ 8వ రోజు కార్యక్రమం హోమ కార్యక్రమాలు, తర్వాత ఆ యొక్క అన్నదాన కార్యక్రమాలు కూడా ఈ యొక్క భక్తులందరి సహకారంతో ఈ యొక్క ఓయూ ప్రొఫెసర్స్ కాలనీలో అందరూ కూడా సహకరించి ఆ స్వామివారి ప్రసాదాన్ని వితరణ కూడా చేస్తున్నారు కనుక అందరూ కూడా వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారండి. ఈ 2 సంవత్సరాల నుంచి ఇది అతి వైభవంగా జరుగుతోంది. అందరూ కూడా భక్తులందరూ విచ్చేస్తున్నారు యథాశక్తిగా. వాళ్ళ యొక్క అది కాకుండా ఈ ఉత్సవ కమిటీ వారు మెయిన్గా వారిని అందరినీ ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గణపతి నవరాత్రులను దిగ్విజయంగా చేస్తున్నారు కనుక ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనం వారికి కంపల్సరీగా ఉంటుంది కనుక పోర్చుతున్నాం. ఇక్కడ ఓయూ ప్రొఫెసర్స్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ వినాయకుడు సందర్భంగా మట్టి వినాయకుడు పెట్టారు. వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? నమస్కారం అండి. మాది ఓయూ ప్రొఫెసర్స్ కాలనీ కమిటీ. మేము ఇది 2వ సంవత్సరం జరుపుకుంటున్నాము. మొదటి ఏడాది బాగా ఘనంగా జరిపాము. ఈసారి దానికన్నా ఘనంగా జరపాలని చాలా కార్యక్రమాలు ఇందులో జాయిన్ చేయడం జరిగింది. అలానే భాగంగా మొదటి రోజు నుంచి పొద్దున్న పూజ, రాత్రి పూజ, అలానే సాయంత్రం ప్రసాదం కూడా 100 మంది తగ్గేటట్టు వాళ్ళు కూడా దాతలు వచ్చి ప్రతిరోజు ఒక్కొక్క దాతతోటి ప్రసాదం పెంచడం జరిగింది. అదే ప్రతిరోజు 300 దాకా దాతలు సిద్ధంగా అయ్యారు. అలానే సాయంత్రం పూట ప్రవచనాలు, సంకీర్తనలు, కుంకుమ పూజలు, గణపతి హోమాలు ఇవన్నీ డే బై డే అరేంజ్ చేసుకుంటూ ఈ 9వ రోజు, ఈ 8వ రోజు అన్నదానంతో కంటిన్యూ చేసి రేపు నిమజ్జనంతో ఈ గణపయ్యని మేము పంపించదలుచుకున్నాము. ఇలానే సపోర్ట్ మాకు దొరికితే వచ్చే సంవత్సరం కూడా దీనికన్నా ఘనంగా చేసుకొని మా కమ్యూనిటీని ఇంకా బాగా డెవలప్ చేసి అందరికీ గణపతి ఆశీస్సులు రావాలని కోరుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టబట్టి? ఓన్లీ 2 ఇయర్స్. ఇది సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఈ ప్రదర్శనలోనే స్టార్ట్ చేశాము. సెకండ్ ఇయర్ కొంచెం దీనికన్నా ఘనంగా చేశాము ఇప్పుడు. సో వచ్చే ఇయర్ ఇట్లానే ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటూ కొంచెం అభివృద్ధి చేసుకుంటూ వెళ్దామని కమిటీ వాళ్ళు అనుకుంటున్నాం. అంటే మట్టి వినాయకుడు పెట్టడానికి కారణం ఏంటంటే ఏమనుకున్నారు? కొంచెం ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది కొంచెం యూజ్ అయితే మనకు కూడా కాలనీకి సంబంధించింది అండ్ ఎప్పుడు పీఓపీలు వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి మేము కమిటీ అంతా నిర్ణయించుకొని మట్టి వినాయకుడినే పెడదామని ఫిక్స్ అయ్యాము. ఇది కమిటీ ఫామ్ కావడానికి మన కాలనీ ఏంటిదంటే ఇది ఓయూ ప్రొఫెసర్స్ ఒక సిస్టమేటిక్గా మనం రోల్ మోడల్గా ఉండడానికి కాలనీలో అందరం మాట్లాడుకొని మట్టిది పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మట్టి విగ్రహం పెట్టాము. ఇదే కంటిన్యూ చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. దీని వెనుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ, మనం ఎన్విరాన్మెంట్కి ఏదో ఒకటి చేయాలి అని ఇంటెన్షన్ తోటి మేము స్టార్ట్ చేసింది మట్టి విగ్రహంలో. మంచిదే, కానీ మీరు వేరే వాళ్ళకి ఏం చెప్తారంటే మీరు మట్టి విగ్రహాలు పెట్టారు, వేరే వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? మేము ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ కాలనీ మొత్తానికి 100 విగ్రహాలు స్పాన్సర్ చేసాం. మట్టి విగ్రహాలు ప్రతి ఒక్కరు బయట కొనుక్కోకుండా మేము ఉచితంగానే 100 ఇచ్చాము. ఈ ఇయర్ 200 ఇచ్చాము. బయట కొనుక్కోకండి, మేమే మట్టి విగ్రహాలు కాలనీ తరఫున ఇచ్చాము. సో మేమే కాలనీ ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం, మీరు మట్టి విగ్రహాలకే వెళ్ళండి అని. అంటే మీరు కొని ఫ్రీగా ఇస్తున్నాం? మేమే ఫ్రీగా ఇస్తున్నాం, అన్నీ ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పోయిన ఇయర్కి ఈ ఇయర్కి ఏంటి అంటే పోయిన ఇయర్ ఫస్ట్ టైం కనుక చిన్నగా చేసాము. ఈ ఇయర్ 9 days చేస్తున్నాము. ఎవ్రీడే 300 మందికి ప్రసాదం సాయంత్రం పూట. దానికి కొందరు స్పాన్సర్లు ఉన్నారు, మిగతా ఉత్సవ కమిటీ భరిస్తుంది. సో ఇలా 9 రోజుల నుండి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అన్నదానం, ఈరోజు 1200 మంది అనుకొని చేస్తున్నాము. పోయినసారి మేము 700 మందికి చేసాము, ఈసారి 1200 మంది అని. ఈసారి కొంచెం వెరైటీగా అన్ని అంటే 9 రకాల వెరైటీలతోటి మేము వచ్చాము ఈసారి. ఈ ఏరియాలో పెరుగుతున్నారు జనాభా. ఇది ఇప్పుడు కాలనీ లాస్ట్ ఇయర్తో చూసాం అనుకోండి, ఈ ఇయర్ ఆల్మోస్ట్ 30% ఆక్యుపెన్సీ పెరిగింది. అదేవిధంగా సపోర్ట్ కూడా అలానే పెరిగింది. సో అదేవిధంగా ఈ సపోర్టు మనకు నైబర్హుడ్ని బిల్డ్ చేద్దామనే ఇంటెన్షన్ తోటి ఉత్సవ కమిటీ ఫామ్ చేసాం. ఇప్పుడు మేము ఏం చేసామంటే ఉత్సవ కమిటీ రిజిస్ట్రేషన్ చేసాం. సో ఏదైనా ట్రాన్స్పరెన్సీ ఉన్న కొద్దీ మనకు జనాలకి ఏమవుతుంది, ట్రస్ట్ పెరుగుతున్న నమ్మకంతో ఇది చేసాము. అంటే ఎంతమంది వస్తారు రెగ్యులర్గా ఇక్కడ దర్శనానికి? డైలీ 300-350 మెంబర్స్ వస్తారు. ఈవినింగ్ అవర్స్ డైలీ 2 times పూజ ఉంటుంది. మార్నింగ్ 9 to 10, ఈవినింగ్ 7 to 9. నిమజ్జనం రేపు అంటారు కదా, అంటే ఎక్కడ చేస్తారు నిమజ్జనం? నిమజ్జనం ఇక్కడ పక్కన చెరువు ఉంది, చెరువులో మన మదీనా కూడా.
అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు అంటే చిన్నగా పెద్దగా చేస్తారు? పెద్దగానే ఉట్టి ప్రోగ్రామ్ ఉంటుంది, ప్లస్ లడ్డు యాక్షన్ ఉంటుంది, ప్లస్ కలుషంగా యాక్షన్ కూడా ఉంటుంది ఈసారి. అంటే చిన్న పిల్లలతో పాటు అందరూ మంచి చేస్తారు. పిల్లలు అందరు ఆల్ కాలనీ ఆల్ కాలనీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అంటే రేపు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? రేపు 4:30 to 5. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకేమేమి చేయబోతున్నారు? సో బేసిక్గా ఎట్లా అంటే మేము వెల్ఫేర్ సొసైటీ కాకుండా ఉత్సవ్ కమిటీ అనేది సపరేట్గా ఫామ్ చేస్తాం, రెండు డిఫరెంట్. ఈ ఉత్సవ్ కమిటీ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే జనాలను ఒక దగ్గర తేవడం, ఓకే, యూనిటీ. ఇట్లాంటి రిలీజియస్ ఫెస్టివల్స్, మన కల్చరల్ ఫెస్టివల్స్ ఏదైనా, October 2 అయినా, మనకి 15 August అయినా, Jan 26 అయినా, ఈ ఉత్సవ్ కమిటీ నుంచి జనాలు ఒక దగ్గర రావాలి, మన బలం అనేది చూపించాలి. ఎందుకు అంటే ఈ కాలనీ అనేది చాలా కొత్తది. మనకు 2019, 2018లో ఆల్మోస్ట్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు చాలా పెరిగింది. కానీ మనకేంటంటే ఒక దగ్గర వచ్చి జనాలు మాట్లాడుకుంటారు, ఇంటరాక్ట్ అయితానికి మనకి స్కోప్ లేకుండే ముందు. ఈ ఈవెంట్స్తోని, ఉత్సవ్ కమిటీ ప్లాన్ చేసిన ఈవెంట్స్తోని అందరు దగ్గర రావాలి, అందరికీ అభివృద్ధి చెందాలి. అదొక్కటే మాది మోటో. ఎక్కడ చెప్పించారు మట్టి వినాయకుడు? ఎక్కడ చెప్పించారు మీరు? ఇక్కడ మియాపూర్. అంటే సుమారుగా 100 తెచ్చారా? చెప్పారు ఇప్పుడు ఆర్డర్ చేసాము మట్టి విగ్రహ. ఇప్పుడు మేము తెచ్చిన మెయిన్ వినాయకుడు ఏమో మియాపూర్కి వెళ్ళి తెచ్చాము. మట్టి విగ్రహాలు 200 మన కాలనీలోనే ఒక స్పాన్సర్ ఉన్నారు, వాళ్ళ త్రూయే ముందే బ్రాడ్కాస్ట్ చేసి ఇంట్రెస్టెడ్ మెంబర్స్ అందరూ ఆ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని ఇంటికి పెట్టుకొని 3 రోజుల 5 రోజుల 7 రోజుల అయిపోయినాక విసర్జనకి వచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టేసాం. ఇక్కడే పెడితే మేము మళ్ళీ 9వ రోజు తీసుకెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు అన్నీ తీసుకురావాలంటే ఎక్కువ అవుతాయి కదా కాలనీ మొత్తం, ఎట్లా తీసుకెళ్తారు? మేము DCM ట్రక్, పెద్ద ట్రక్ పెట్టుకొని తీసుకెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెస్తారు ఇక్కడికి? మెయిన్ ఎక్కువ ఇప్పుడు మీరు చూసాను అనుకోండి, ఇక్కడ ఈ కాలనీ వాళ్ళందరూ వచ్చి విగ్రహాలు ఇక్కడ పెడితే మేము 9వ రోజు వెళ్ళి విసర్జనకి ప్రిపేర్ అవుతాం. ఇక్కడ ఓయూ ప్రొఫెసర్స్ కాలనీలో ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ వినాయకుడి ఫస్ట్ అందరికీ వినాయక చవితి ఈ నవరాత్రి శుభాకాంక్షలు అండి. అండ్ ఇంకొకటి యాక్చువల్గా మేము ఇది సెకండ్ టైం పడుతున్నాము. ఫస్ట్ టైం అంటే కాలనీలో ఎలా ఉండేదంటే డిటాచ్డ్గా ఉండేది, అందరు IT ఎంప్లాయీస్ ఎవరు కూడా కలవనకపోతే ఇందాక చెప్పినట్టుగా వినాయక ఉత్సవం వల్ల అందరు గ్యాదర్ అవ్వడము అందరికి. అండ్ వీ హ్యావ్ అంటే ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయిందండి లాస్ట్ టైంకి ఇయర్కి. అండ్ కాలనీలో అందరు కూడా దే హ్యావ్ గెయిన్డ్, అంటే మంచిగా జరగడము అది జరగడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా మేము అదే కంటిన్యూ చేస్తున్నాము. సో అది 2 years అవుతుంది అంటారు కదా, అంతకుముందు ఎక్కడ పెట్టేవాళ్ళు? ఇక్కడనే అండి, ఇదే ప్లేస్లో. మేము ఇది మా స్కూల్ ప్లాట్, సొసైటీ ప్లాట్ అండి. సో స్కూల్ ప్లాట్ ఇది. సో మేము ప్రతి ఇయర్ ఇక్కడ అండ్ ఇది లొకేషన్ ఇస్ మండపం, గణపతి మండపం అండి లొకేషన్ అండి. అంటే ఎంతమంది ఉంటారు కమిటీ మెంబర్స్? మేము 15 మంది ఉంటామండి. అండ్ ఎవ్రీవన్ లైక్ మీరు చూస్తే ఈ పండల్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ప్లేడ్ మేజర్ రోల్ యాక్చువల్గా. అందరూ మంచిగా సహకరించారు. అండ్ కాలనీలో మెంబర్స్ కూడా అందరూ మంచిగా సహకరించారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీసేనా? అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అండ్ అంటే వాళ్ళ టైం ఎఫర్ట్స్ ఎంత పెట్టారంటే ఈవెన్ వర్క్తో పాటు ప్యారలల్గా వర్క్ అండ్ డే అండ్ నైట్ మేము 1 and 2 months నుంచి వెళ్ళి దాని గురించి ఎలా ప్లాన్ చేయాలి ఎలా అనేది ఎవరికి కూడా. అంటే యాక్టివిటీస్ కూడా మేము డైలీ యాక్టివిటీస్ చూస్తే పారాయణం అని అండ్ ప్రవచనాలని, భారత సనాతన గ్రంథాలయం నుంచి వెళ్ళి వాళ్ళతో కల్చరల్ ఈవెంట్, చిన్నపిల్లలతో కల్చరల్ ఈవెంట్ ప్రతిదీ కూడా ప్లాన్డ్ అండి. టైమ్లీ వీ హ్యావ్ డేట్ అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ ఉంది. ప్రతిదీ కూడా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఈవెన్ చిన్నపిల్లలతోనే. ఇప్పుడు మీరు చూస్తే పోస్టర్స్, చిన్నపిల్లల పోస్టర్స్, వాళ్ళ డ్రాయింగ్స్ అని, ఈవెన్ ప్రతి ఒక్కటి యాక్టివిటీస్ వాళ్ళకు కూడా డైలీ ఒక ఫన్ యాక్టివిటీస్ అని ఎంగేజ్ చేయడం, డైలీ ఎంగేజ్ చేయడము. అండ్ డైలీ కూడా సాయంత్రము ప్రసాదం అంటే అన్నప్రసాదం డైలీ. సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు మీరు అనుకున్న కార్యక్రమాలు అన్నీ అయినాయా, ఇంకేమైనా మిగిలినాయా? అన్ని కార్యక్రమాలు ఇప్పటిదాకా మంచిగా జరిగాయండి. రేపు మనకు నిమజ్జనం ఉంది. నిమజ్జనం అంటే లడ్డు ఆప్షన్ అండ్ కల్షం ఆప్షన్ ఉంటుంది. మీరు మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఈ మట్టి వినాయకుడు పెట్టి
10 మందికి ఆదర్శవంతంగా చేశారు కాబట్టి ఆ వినాయకుడి ఆశీస్సులు మీపై అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఈ ఆపర్చునిటీ తీసుకోనండి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ కమిటీ మెంబర్స్, ప్రతి ఒక్కరికి ఐ వాంట్ టు థ్యాంక్. అండ్ రెసిడెంట్స్ ఆల్సో, రెసిడెంట్స్ కూడా చాలా మంచి సహకరించారండి మాకు. వాళ్ళు రావడము అండ్ వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో మా దగ్గర రావడము అండ్ ప్రతి ఒక్క యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడము. సో ఇది సక్సెస్ అవ్వడానికి కారణం వన్ ఆఫ్ ది రెసిడెంట్స్ అండి, రెసిడెంట్స్ కాలనీ ఓనర్స్ అండ్ రెసిడెంట్స్ కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్ అండ్ స్పాన్సర్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ the channel 108 channel for coming us and broadcasting our the society events what we are doing today. Thank you Andy. Thank you very much Andy. Jai Bolo Ganesh Maharaj ki jai. అమ్మ ఇక్కడ మట్టి వినాయకుడు చాలా బాగుంది. మీరు దర్శనం కానీ డైలీ ఎంతమంది వస్తారు, ఈ విశేషాల గురించి చెప్పండి. డైలీ ఒక 1000 మంది దాకా వస్తారండి. ఈవినింగ్ పూజకి ఈవినింగ్ మాకు రోజు అన్నప్రసాదం ఉంటుంది. అంటే అన్నదానం కాకుండా రకరకాల ప్రసాదాలు పెడతారు. దాంతో ఒక 1200 దాకా వస్తారు, 1000 to 1200 దాకా వస్తారు. కాలనీ అంతా వస్తారు, చాలా సమిష్టిగా జరుపుకుంటారు. లాస్ట్ ఇయరే మొదలుపెట్టాము కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగా జరుగుతుంది. ఇంకా కాలనీ వాళ్ళందరూ సహకరిస్తున్నారు. అందరూ ఒక కాలనీ అంతా ఒక్కడిగా చేస్తున్నారు. మెయిన్ కాలనీ వాళ్ళు అందరూ వస్తారా ఇక్కడికి? అందరు వస్తారు అంతే. ఇక్కడ కాలనీ వాళ్ళు తప్ప అంటే బయట వాళ్ళు ఎంతవరకు ఉన్నారు కానీ నా కాలనీ వాళ్ళు మటుకు మిస్ అవ్వరు. రఫ్గా ఎంతమంది ఉంటారు? చాలా వేల మంది ఉంటారండి. ఇక్కడ ఓయూ ప్రొఫెసర్ కాలనీలో శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా మంచిగా జరుగుతున్నాయి. చాలా ఆనందంగా జరిగింది. ఇవాళ హోమం కూడా జరిగింది. మరియు రోజు భక్తి కార్యక్రమాలు కానీ ఇంకా వేరే విషయాలు కానీ అటువంటి చాలా మంచిగా జరుగుతున్నాయి.